హాయ్ ఫ్రెండ్స్, ఆనపకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇగోండి, ఒక పెచ్చ ఆనపకాయ ఇలా శుభ్రంగా చెక్కేసుకుందాము. దాని తొక్కంతా ఇలాగ చెక్కేసుకోవాలి. కోసుకుని పెట్టుకున్నదైతే కొంచెం నల్లబడుద్ది కదండి చుట్టూరు, అది కూడా ఇలా చెక్కేసుకోవాలి. ఇంకోండి, పచ్చిమిరకాయలు కూడా దాని తొడుములు కూడా తీసేసి ఇలా శుభ్రం చేసి పెట్టాము మొత్తం అన్ని. ఇప్పుడు పచ్చిమిరకాయలు వచ్చి 4 ముక్కల కింద కోసుకుని అలా పక్కన పెట్టుకున్నాం. ఈ చిన్న చిన్న ముక్కల కింద కోద్దాము. బ్యాచిలర్స్ కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇదిగోండి పప్పు. ఇదిగోండి, ఇలా కుక్కర్ గిన్నెలో లోపల కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఇందులో కూడా చిన్న గ్లాసు వాటర్ పోసానండి. పోసి పప్పులో మనం ఇలాగ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వేయించాను. 3 విజిల్స్ ఇలాగా మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. ఇలాగా ఒకసారి అంతా బాగా కలుపుకొని అనుకోండి, తగినంత ఉప్పు, వీలైనంత కళ్ళుప్పే వాడుకోండి ఫ్రెండ్స్. పసుపు, ఒక చిన్న స్పూన్ పసుపు. ఇందులో పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం మనం కొద్దిగానే వేద్దామండి. ఇదిగోండి, కొద్దిగానే కారం వేసాము, ఎందుకంటే పండు పచ్చిమిరకాయలు వేసాం కదా. వేసుకుని అంతా బాగా కలుపుకొని ఇదిగోండి చింతపండు, చిన్న నిమ్మకాయ అంతా చింతపండు. దీన్ని మనం కొన్ని వాటర్లో వేసి నానబెడదాము. నానబెట్టి బాగా కలుపుకొని దాని పులుసు బాగా తీసుకోవాలి. తీసుకున్న పులుసు కూడా ఈ పప్పులో వేద్దాము. అలా ఒకసారి తీసాను కదా ఫ్రెండ్స్, ఇంకోసారి కూడా తీసి వేసాను అనమాట. అంత వేసాక ఇలా బాగా కలిపేసుకొని మధ్యలో 2 సార్లు ఇలా కలిపాను. కలిపి ఒక 5 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి. పులుసు వేసాం కదా, పులుసు వేసాక 5 నిమిషాలు ఉడుకుంచుకొని ఇటువంటి తాలింపు దినుసులు వేసుకుందాము. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము. వేసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేపుకుందాం. ఇదిగోండి, జీలకర్ర కొంచెం అరుగుదలకు బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకనే కొంచెం ఇలా ఎక్కువే వేసుకోండి. కొద్దిగా అరుగుదల ఉంటుంది జీలకర్ర వేసుకుంటే. ఇదిగోండి, ఎండుమిర్చి కూడా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇదిగోండి కరివేపాకు, కరివేపాకు కూడా కంటి చూపుకి మంచిదండి. పప్పులో వస్తే పక్కకు తీసేయకుండా తింటే మరి మంచిది. జీలకర్ర మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే మనకి అరుగుదల కూడా బాగుంటుంది జీలకర్ర వల్ల. తాలింపు అంతా బాగా వేయక ఇవ్వండి పప్పులో మనం తాలింపు వేసేసుకుందాము. తాలింపు వేసేసాం కదా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్.
ఇలా మన ఆనపకాయ పప్పు రెడీ అయ్యింది. బ్యాచిలర్స్ కూడా అర్థమయ్యేలాగా చెప్పాను ఫ్రెండ్స్ నేను.